తులారాశి వారికి విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో అనుకూలంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలను మీ ఆధ్వర్యంలో నిర్వహించాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కొన్ని పనులు పూర్తయిపోతాయి అని అనుకున్న వాటిల్లో తరచూ ఏవో టెక్నికల్ ఇష్యూస్ రావడము, కాస్తంత నిదానంగా పనులు ముందుకెళ్లడము చికాకు కలిగించే అంశంగా మారుతుంది. ఇవన్నీ జరిగినప్పటికీ కార్యక్రమాలను మాత్రం నిలబెట్టుకోగలుగుతారు. మంచి ప్రయోజనాలను ఆలస్యమైనప్పటికీ దక్కించుకోగలుగుతారు. అత్యంత సన్నిహితులైన వారికి ధన సహాయం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం అన్నిట్లోనూ మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఏదైనా శైవ క్షేత్రంలో 1,00,000 ఒత్తులు 1000 ఒత్తులతోటి ఆవు నెయ్యి, అష్టమూలిక తైలం కలిపి దీపారాధన చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ప్రస్తుతానికి కాలయాపన తప్ప ఏమాత్రం ప్రయోజనాలు ఉండవు. ప్రతి ఒక్క చోట ఇంటర్వ్యూలు ఇవ్వటము, ఇదిగో అదిగో అంటాము. ఈ విధమైనటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ క్రితం ఎప్పుడో మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, అందులో రిజల్ట్స్ మారి మిమ్మల్ని మళ్ళీ పిలిచే అవకాశం ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు ప్రయోజనాలను పొందగలుగుతారు. లాభస్థానంలో ఉన్న కేతువు, దశమ స్థానంలో ఉన్న గురుగ్రహం వలన అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఈ రాశి వారు ప్రత్యేకించి రుణ సంబంధమైన సమస్యలతో అవస్థలు పడుతున్న వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఈ మాసంలో విశేషంగా పూజించండి. పంచమి, షష్ఠి ఈ తిథుల్లో స్వామివారిని పూజించగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.